చట్టం గాని రాజ్యాంగ మునగడ గాని గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. అత్యుత్తమ పనితీరుతో గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో సంస్కరణలతో ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం గాని చట్టం గాని రాజ్యాంగ మునగడ గాని ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని అంటే వాళ్ళ మధ్యలో పేదవాడు ఉంటే సామాజిక అసమతౌతుల్యం వస్తుందంట. ప్రజలకు ఫలానా మంచి చేశాము అని చెప్పి గత చరిత్ర ఏది లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆధారపడేది అబద్ధాల మీద, కుట్రల మీద, కుతంత్రాల మీద, వెన్నుపోట్ల మీద ఇదే తమ జీవితంగా మార్చుకుని ఈరోజు రాజకీయాలు మన రాష్ట్రంలో జరిగిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. ఈ దేశం పైరు పచ్చలతో స్టార్ట్ చేసింది. కొత్తగా 56 కార్పొరేషన్ మన భారత స్వాతంత్ర వజ్రోత్సవాలకు కార్పొరేట్ విద్యా సంస్థల కోసం ఏటా 70 లక్షల టన్నుల గోధుమను అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా పేదవాడి ఆర్తిని సామాజిక చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చి ఇటు నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు.